తో పాటు సేవలు కూడా చాలా ఉండాలి. నామం నెగిటివ్, సేవ పాజిటివ్. ఈ నెగిటివ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే కరెంట్ యూజ్ఫుల్ అవుతుంది. అదే మన విల్ పవర్. ఈ యొక్క విల్ పవర్ దాన్ని మనం చక్కగా వినియోగించుకోవాలి. ఓం శ్రీ సాయిరామ్. 5 మేనేజ్మెంట్ లెసన్స్ ఫ్రమ్ హనుమాన్. రామభక్తుడైన హనుమంతు జీవితాన్ని అనుసరించి 5 అత్యంత విలువైన పాఠాలు తెలుసుకుందాం. మన జీవితాల్లో ఆ అత్యంత విలువైన పాఠాలు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందామా? ప్రపంచంలో అత్యంత మహానాయకులైన ఎవరైనా వారి వారి జీవితాల్లో అప్ అండ్ డౌన్స్ లేకుండా, కష్టాలు లేకుండా పైకి రాలేదు. అసలు నిజంగా తెలుసుకోవాలంటే ఏ మహానాయకుడు కూడా అపజయం రుచి చూడకుండా మహానాయకుడు అవలేదు. కానీ ఈ భూమి మీద ఒకే ఒక మహానాయకుడు ఉన్నాడు. అతను ఎప్పుడూ అపజయం అనేదే చూడలేదు. దీని అర్థం ఆయన జీవితంలో కష్టాలు రాలేదని కాదు. ఆయన జీవితంలో అడుగడుగునా కష్టాలు వచ్చాయి, ఆపదలు వచ్చాయి. కానీ ఎటువంటి అవరోధాలు వచ్చినా ఆయనను ఆపలేకపోయాయి. అందుకే ఆయన సంకట్ మోచన్ హనుమాన్ అని అన్ని లోకాల్లో ప్రసిద్ధి పొందారు. అందుకే ఆయనతో నేర్చుకోవాల్సిన మొదటి లెసన్ ఏంటంటే, హనుమంతుడికి ఎటువంటి పని అప్పచెప్పినా ముందుకొచ్చి స్వీకరించేవారు. ఇది కేవలం పుస్తకాలు తిరిగేసినంత మాత్రంలో వచ్చేది కాదు. ప్రాక్టికల్గా మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోగలగాలి. హనుమంతుడికి ఎటువంటి పని అప్పచెప్పినా అందరికన్నా ముందు వచ్చి ఆ పని నేను చేస్తాను అని అనేవారు. సీతాదేవిని వెతకడానికి వెళ్ళాలన్నా, సంజీవిని పర్వతాన్ని తీసుకురావాలన్నా అంతమంది వానర సైన్యంలో నేనే చేస్తానని ముందుకు వచ్చేవారు తప్ప వేరొకరెవరో చేస్తారని ఎదురు చూసేవారు కాదు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, ఎవరైనా ఏదైనా పని అప్పచెప్పారంటే ముందు ఆ పని సులువైందా కష్టమైందా అని ఆలోచిస్తున్నాము. సులువైందైతే చేసేద్దాం అనుకుంటున్నాము, కష్టమైందైతే ఏదో విధంగా తప్పించుకోవడానికి చూస్తున్నాము. రెండవ లెసన్ ఏంటంటే, ఎప్పుడూ హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎటువంటి పనైనా ఆనందంగా స్వీకరిస్తేనే ఆనందంగా చెయ్యగలము. రామాయణంలో ప్రతి పాత్రలో మనకు ఒక రకమైన దుఃఖం కనిపిస్తుంది. దశరథుడు చనిపోవడం వల్ల 3 రాణులు దుఃఖిస్తున్నారు. సీతామాత కనబడడం లేదని ప్రభువులు దుఃఖిస్తున్నారు. వాలి అత్యాచారం వల్ల సుగ్రీవుడు దుఃఖంలో ఉన్నాడు. లంకలో సీతామాత దుఃఖంలో ఉంది. ఎవరితోనూ చెప్పుకోలేక రావణుడు దుఃఖిస్తున్నాడు. కానీ హనుమంతుడికి ఎటువంటి దుఃఖమూ లేదు. ఎప్పుడూ ఆనందంగానే ఉన్నాడు. మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎటువంటి పనైనను ఆనందంగా చేయగలగాలి. శాంతంగా రిలాక్స్ మైండ్తో చేయాల. ఏ పని జబర్దస్తిగా కాకుండా జబర్దస్త్గా చేయాలి. నిరంతరం ఆనందంగా ఉండి నవ్వుకుంటూ ఇచ్చిన పనిని పూర్తి చేసి ఇచ్చేవారిని సంతృప్తిపరచాలి. మనం నవ్వుకుంటూ ఆనందంగా ఉండి ఎదుటివారిని కూడా ఆనందపరచాలి. మూడవ లెసన్ ఏంటంటే, అహంకారం అనేది అస్సలు ఉండకూడదు. హనుమాన్ అనే పదానికి అర్థం అదే. మానాన్ని హనన చేసుకున్నవాడే, అభిమానాన్ని హనన చేసుకున్నవాడే హనుమంతుడు. ఏ పని చేసినా నేను చేశాను అని పదాన్ని వాడలేదు హనుమంతుడు. అంతా ప్రభు యొక్క ఆశీర్వాదం వల్లే జరిగింది అని అన్నాడు. దీంతో నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంత బుద్ధిబలం ఉన్నా అభిమానం అనేది ఉండకూడదు. అహంకారంతో ఉన్నవారికి ఏదో ఒక రోజు ఓటమి తప్పదు. మనలో అహంకారం లేనంత వరకు ప్రపంచంలో ఎటువంటి శక్తులైనను మనల్ని ఏమీ చెయ్యలేవు. అహంకారం పెరిగితే ఏనుగుకి చీమ చాలు. నాకు అన్నీ తెలుసు అని అహంకారంతో ఉన్నవారు ఈరోజు ఎక్కడున్నారో కూడా తెలీదు. 4వ పాఠం, 4th లెసన్ ఏంటంటే, మనలో ఎంత సామర్థ్యం ఉన్నా, ఎదుటివారు చిన్నవారైనా మనకు తెలియనిది ఏమైనా చెప్తే వినమ్రంగా విని స్వీకరించాలి. 5వ పాఠం, 5th లెసన్ ఏంటంటే, ఏ పనైనా అసంభవం అనేది కాదు. హనుమంతుడు ఎటువంటి పనినైనను ఇది అసంభవం, ఇది నాతో వీలు కాదు అనే మాట అనలేదు. 100 యోజనాలు సముద్రం దాటాలన్నా, లంకని దహనపరచాలన్నా, సంజీవిని పర్వతాన్ని తీసుకురావాలన్నా ఏదీ అసంభవం కాదు. నా వెనకాల నా ప్రభు ఉన్నాడు అనే నమ్మకం హనుమంతుడికి ఉండడం వలన అన్ని విధాల విజయం సాధించుకు వచ్చాడు. చివరిలో అన్నిటికన్నా విలువైన మాట, మన ఆరాధ్య దైవం పట్ల మనకు అచంచలమైన విశ్వాసం ఉండాలి.
ఈ సమస్త లోకంలో ఒకే ఒక సేవకుడు హనుమంతుడు ఈ రోజు దేవతగా పూజింపబడుతున్నాడు. హనుమంతుడు లేని రామాలయాలు మనకు కనిపించవు. కానీ హనుమంతుడు ఆలయాల్లో రాముడు మనకు కనిపించడు. దాని అర్థము రాముడు అక్కడ లేడని కాదు. అక్కడ సీతారామ లక్ష్మణులు హనుమంతుడు హృదయంలోనే ఉన్నారు. అటువంటి స్థితికి ఎదగాలంటే మనము మన ఆరాధ్య దైవం పట్ల అచంచలమైన విశ్వాసం పెట్టుకొని ప్రతి కార్యం దైవ కార్యంగా భావించి మనసా వాచ కర్మణ ఆచరించి మన ఆరాధ్య దైవానికి సమర్పించుకోవాలి. జై శ్రీ సాయిరామ్. లంకలో ప్రవేశించినటువంటి హనుమంతుడిని లంకవాసులందరూ కూడాను శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు అన్నారు. శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు ఈ అన్నింటికి కారణం ఏమిటి? మూలాధారమైనటువంటి తత్వము రామనామమే. ఆ రామనామం చేతనే, ప్రియమైనటువంటి భక్తి చేతనే, ఆ ప్రేమ చేతనే ఇంతటి సముద్రాన్ని కూడా దాటుతూ వచ్చారు.